హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వంట ఏంటి అంటే ఫిష్ ఎగ్స్ ఫ్రై. అదే అండి మన చేప గుడ్ల ఫ్రై అన్నమాట. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. జన అంటారు, సెన అంటారు. ఇక్కడ నేను తీసుకున్న గుడ్లు 3/4 కేజీ దాకా ఉన్నాయి. ఈ గుడ్ల నుంచి 3.5 కేజీల బొచ్చు చేపలో వచ్చిన గుడ్లు అనమాట. చేపల్లో ఎన్ని పోషకాలు ఉంటాయి, గుడ్లలో కూడా అన్ని పోషకాలు ఉంటాయి. మీరు తప్పకుండా గుడ్లు కూడా చేసుకుని తినండి. వీడియోని ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుడ్లను అయితే నేను శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మకాయని రసం వేసి చక్కగా కడిగేసుకున్నాను. 4-5 సార్లు కడిగేసుకున్న తర్వాత వీటిని అయితే విరగొట్టకూడదు, అలాగే ఫుల్గా ఉంచి మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. దీనికోసం ఒక బౌల్లో వాటర్ మరిగిస్తున్నాను స్టవ్ మీద. ఈ స్టవ్ మీద వాటర్ అంతా చక్కగా మరిగిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్ళు బాగా మరిగిద్దాం. ఎగ్స్ టేస్ట్ తెలియని వాళ్ళు ఇష్టపడరు. మార్కెట్లో ఫిష్ కొనేటప్పుడు ఎగ్స్ వచ్చాయనుకో వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దు అని వచ్చేస్తారు. కానీ ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ఈ ఎగ్స్ని వండి చూడండి. మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుందామా, ఎప్పుడు ఎగ్స్ వస్తే అదృష్టం అనుకుంటారనమాట. ఇవ్వండి, ఇప్పుడైతే మనం నీళ్లు మరిగిన వాటిల్లో ఎగ్స్ అంతా వేసేసాం. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కదపకుండా అలా ఉంచుదాం. ఒక 5 to 10 మినిట్స్ అయిన తర్వాత నెమ్మదిగా రెండో వైపు కూడా తిప్పి ఇంకొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలాంటి చిల్లులు గరిటతో తీసేద్దాం. ఈ ఎగ్స్ అన్నీ వాటర్ అంతా వార్చేసి వాటిని బయటికి తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ ఎగ్స్ని ఎందులోనైనా జాలి దాంట్లో వేసుకుంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక వేరే ప్యాన్ తీసుకుని మనం స్టవ్ వెలిగించుకుని పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఒక 4-5 స్పూన్లు వేసుకుందాం ఆయిల్. దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని చక్కగా ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. ఈరోజైతే నేను సగం గుడ్లే ఫ్రై చేస్తున్నాను. ఉడకబెట్టిన సగం గుడ్లు చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇంకో రోజు చేసుకుంటాను అనమాట ఆ ఫ్రై. ఇప్పుడు నేను చెప్తున్న కొలతలన్నీ సగం గుడ్లకేనమాట. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా చక్కగా ఫ్రై చేసి అది పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా ఏం లేదండి, చెక్క, లవంగ, యాలకులు, ఈ 3. ఎందుకంటే నా కారంలో అన్ని జీలకర్ర, ధనియాలు, అన్ని మసాలాలు ఉంటాయి. అందుకే నేను అవన్నీ వేసుకోలేదు. మీ కారం ఒకవేళ పచ్చి కారం అయితే మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఒక టమాటో ముక్కలు వేసి అవి కూడా మెత్తపడే వరకు మూత పెట్టి ఫ్రై చేశాను. అవి కూడా మెత్తపడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫిష్ ఎగ్స్ అన్నీ అందులో వేసాను. వేసి ఒక 5 to 6 మినిట్స్ అందులో వాటర్ ఏమీ లేకుండా చక్కగా అన్నీ మొత్తం కలిపి ఫ్రై చేద్దాం. ఏమైనా పెద్ద ముక్కలు ఉంటే అవి చితగొట్టేద్దాం. మీకు ఆ పెద్ద ముక్కలుగా ఉంచుకోవడం ఇష్టమైతే ఆ పెద్ద ముక్కలుగానే ఉంచుకోండి. మీకు అలా ఇష్టం లేదు, చిన్నగా కావాలంటే చిన్నగా క్రష్ చేసేసుకోండి. ఇప్పుడు అందులోకి సరిపడగా నేను కూరకారం వేసాను. ఈ కూరకారంలో అన్ని మసాలాలు ఉన్నాయి. ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఉంటాయి. అవన్నీ వేసి చక్కగా అన్ని మసాలాలు ఆ గుడ్లకి అన్నిటికి పట్టేలాగా ఫ్రై చేసుకుందాం. లాస్ట్లో ఇంకేముంది, కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పేసి మూత పెట్టేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక వేరే గిన్నెలోకి తీసుకుని అందులో ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకుంటే యమ్మీ టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ ఎగ్స్ ఫ్రై. మీకు నేను చేసిన పద్ధతి నచ్చితే మీరు కూడా ఈ ఎగ్స్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు వేరే విధంగా చేస్తే అది కూడా నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. కామెంట్ రూపంగా నాకు తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.